అధికారుల అలసత్వం అతనికి శాపంగా మారింది. సొంతింటి ముందే గుడిసెలో నివసించేలా చేసింది. గృహ నిర్మాణ శాఖ నిర్వాకానికి బలైన ఓ అభాగ్యునిపై ప్రత్యేక కథనం. రియల్టర్లే కాదు, ప్రభుత్వ గృహ నిర్వహణ శాఖలో మతలబులెన్నో ఉంటాయని చెబుతోంది ఓ ఘటన. హైదరాబాద్ గచ్చిబౌలిలో సర్కారీ ఇళ్ల నిర్మాణంలో జరిగిన మోసాల పర్వాన్ని ఎత్తి చూపుతోంది. పూరిపాకలో ఉంటున్న ఇతని పేరు రమణమూర్తి. సొంతూరు కృష్ణా జిల్లా చిరివాడ. బీకాం చదివిన రమణమూర్తి ఉపాధి కోసం 1980లో హైదరాబాదుకు వచ్చాడు. 1993లో గృహ నిర్మాణ శాఖ గచ్చిబౌలిలో ఇళ్ల నిర్మాణంపై ఇచ్చిన ఓ ప్రకటన చూశాడు. దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి ధర 2,45,000 రూపాయలు. వాయిదా పద్ధతిలో 1,04,000 రూపాయలు చెల్లించాడు. ఆ తరువాత 252 గజాల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్ నంబర్ 63 క్వార్టర్ను రమణమూర్తికి కేటాయించింది గృహ నిర్మాణ శాఖ. సొంతింట్లోకి అడుగుపెట్టిన రమణమూర్తి ఫ్లాట్లో మౌలిక వసతులు లేకపోవడంతో అధికారులను నిలదీశాడు. నేను స్టార్టింగ్ ఇక్కడికి వచ్చింది కూడా ఎందుకు వచ్చామంటే, మీరు తీసుకుంటారా క్యాన్సిల్ చేయమా అని అడిగితే మేము ఇంటికి వచ్చాం. మరి ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతుంటే భయం కదా, సమస్యలు ఉంటాయి, అవన్నీ పట్టించుకోవడానికి ఎట్లా కుదురుతుంది మాకు? నువ్వు తీసుకుంటావా, ఇక మీ రెడీ అయింది మీ క్వార్టర్, మీరు తీసుకుంటారా క్యాన్సిల్ చేయమా అని 3-4 సార్లు అట్లా లెటర్స్ వస్తే భయపడి, నాకు తెలియదు కదా మొదటిసారి గవర్నమెంట్ అయితే మనకి సేఫ్టీగా ఉంటుందనే ఉద్దేశంతో దీనికి అప్లై చేసుకున్నాను. నేను గవర్నమెంట్లోనే ఇన్ని సమస్యలు ఉంటాయని తర్వాత వచ్చాక కదా తెలిసింది. గృహ నిర్మాణ శాఖ సౌకర్యాలు ఏర్పాటు చేస్తేనే మిగిలిన డబ్బులు చెల్లిస్తానని లేఖ రాశాడు రమణమూర్తి. బకాయి చెల్లించలేదని 2000వ సంవత్సరంలో క్వార్టర్ రద్దు చేస్తామంటూ అధికారులు హెచ్చరించారు. కనీస వసతులు ఏర్పాటు చేయకుండా బకాయిలు ఎలా ఇస్తానంటూ అధికారులతో వాదనకు దిగాడు. అంతే, 2004లో కోర్టు నోటీసులు పంపిన అధికారులు ఇంట్లో నుంచి రమణమూర్తిని గెంటేశారు. సామాన్లు బజారున పడేసి ఇంటికి సీల్ వేశారు. నేను 3 విషయాల ముందు సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మా అమ్మగారిని తీసుకొచ్చి తక్షణమే నా దగ్గర దింపాలి. మాకు నేను అడిగిన నష్టపరిహారంతో సహా మాకు అన్నీ ఇప్పించాలి. ఇల్లు నష్టపరిహారం ముందు ఇల్లు ఇప్పిస్తేనే కదా ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలు చేశారు, ఇప్పటికైనా మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము లోపల పోయి ఉంటాం. మాకు తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాతే నష్టపరిహారం ఇవ్వచ్చో లేదో తెలుసుకునేవ్వండి. మన దేశంలో ఒక్క వ్యవస్థ సవ్యంగా లేదు. ఎవరు కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ స్పందించవు. జడ పదార్థంగా ఉన్నాయి అన్ని వ్యవస్థలు కూడా. ఈ మూల స్తంభాలు, ప్రజాస్వామిక మూల స్తంభాలని జడ పదార్థంగా ఉన్నాయి. 2006లో క్వార్టర్ను వేలం వేయడానికి హౌసింగ్ అధికారులు సిద్ధమయ్యారు. రమణమూర్తి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. వేలం ఆగిపోయింది. అప్పటి నుంచి ఇంటి పక్కే పాకను ఏర్పాటు చేసుకుని న్యాయ పోరాటం చేస్తున్నాడు రమణమూర్తి. ఆ ఇంటి గురించి ప్రతిరోజు అరుస్తాడు కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళ లేరు. వాళ్ళకి తర్వాత వాళ్ళ మదరు ఏజ్ బారు, ఆమె కూడా ఆ వర్షానికి అట్లా తడిచి వాళ్ళు అట్లా ఉండమే కానీ ఎవరు చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకునేటట్టు ఏమి లేరు. ఆయన పేపర్కి ఇచ్చానని అంటాడు, పేపర్ వాళ్ళు ఎవరు రాలేదు ఇన్ని రోజుల్లో. ఇప్పుడు ఇక అరుస్తూనే ఉంటాడు. ఎవరన్నా ఏమన్నా అంటారా అంటే ఆయన ఎవరు పట్టించుకోరు. కాలనీలో 4 సంవత్సరాల నుండి ఉంటున్నాను. ఆయన గురించి ఈ మధ్య తెలిసింది. సొంత ఇంటి ముందే తను ఒక గుడ్స్ వేసుకొని నివసించాల్సిన పరిస్థితి ఉంది. అది చూసి చాలా బాధ అనిపించింది. 10 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో పాకలోనే జీవనం సాగిస్తున్నాడు. అతనికి న్యాయం జరిగేదెప్పుడు, అతడు సొంతింట్లోకి అడుగు పెట్టేది ఎప్పుడో అని స్థానికులు ఎదురు చూస్తున్నారు. సాక్షి న్యూస్, హైదరాబాద్.